కేటీఆర్ మంత్రి పొంగులేటి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. అడ్డిమారి గుడ్డె దెబ్బలో గెలిచి బిల్డప్ కొడుతున్నాడంటూ మంత్రి పొంగులేటిపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఈసారి పాలేరులో ఎలా గెలుస్తాడో చూస్తానంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ విమర్శలకు కౌంటర్గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కేసీఆర్ పాలేరుకు 3 సార్లు వచ్చి ముక్కు నేలకు రాసినా కూడా తనను ఏం చేయలేకపోయాడని పొంగులేటి మాట్లాడారు. అయితే వీటికి సంబంధించిన వీడియో బయట ఉంది. అసలు కేటీఆర్ ఎలాంటి విమర్శలు చేశారో ఒకసారి చూద్దాం. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోండి ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో. అయితే కేటీఆర్ విమర్శలకి పొంగులేటి శ్రీనివాస్ స్పందించారు. సో దానికి సంబంధించిన బయట కూడా ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి. కేటీఆర్ మంత్రి పొంగులేటి మధ్య ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తుంది, అది మనం విన్నాం కూడా. అయితే అడ్డిమారి గుడ్డె దెబ్బలో గెలిచి బిల్డప్ కొడుతున్నాడంటూ కూడా మంత్రి పొంగులేటిపై కేటీఆర్ విమర్శలు చేశారు. అయితే ఈసారి పాలేరులో ఎలా గెలుస్తాడో చూస్తానంటూ కూడా కేటీఆర్ విమర్శలు చేయడం మనం చూస్తాం. అయితే కేటీఆర్ విమర్శలకు కౌంటర్గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కేసీఆర్ పాలేరుకు 3 సార్లు వచ్చి ముక్కు నేలకు రాసినా తనను ఏం చేయలేడంటూ పొంగులేటి విమర్శించారు. అయితే దానికి సంబంధించిన వీడియో బైట్స్ కూడా చూసాం. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి, అసలు కేటీఆర్ మంత్రి పొంగులేటి మధ్య ఈ డైలాగ్ వార్ ఏంటి, అసలు వీళ్ళ నేపథ్యం ఏంటి? కౌసల్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి మధ్య మరొకసారి విపత్కరమైన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళిద్దరు కూడా డైలాగ్ వార్ కు తెరలేశారు. ఒకరికొకరు పరస్పరం వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 2 రోజుల క్రితం తెలంగాణ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యంగా మంత్రి పొంగులేటిని ఉద్దేశిస్తూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. గత దీపావళి సందర్భంగా బాంబులు పేలుతాయంటూ పరోక్షంగా కేటీఆర్ తన అరెస్టు కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పొంగులేటి బయటికి తీసుకొచ్చారు. ఆ నేపథ్యాన్ని గుర్తు చేస్తున్న క్రమంలోనే గత దీపావళికి బాంబులు పేలుస్తాయన్న పొంగులేటి ఈ దీపావళి వచ్చినా ఏం చేయలేకపోయారు అంటూ ఒక విమర్శ అనేటువంటి చేయడం జరిగింది. అయితే దాంతో పాటుగా ఒక అడుగు ముందుకేసి కేటీఆర్ పొంగులేటిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఒక మాట అన్నారు. ఈసారి పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తాడో నేను చూస్తా, అడ్డిమార్ గుడ్డి దెబ్బలో గెలిచి మంత్రి ఇప్పుడు చాలా కామెంట్స్ చేస్తున్నాడు నా పైన అనేటువంటి దూరంలో ఒక కామెంట్ అయితే కేటీఆర్ పొంగులేటిని ఉద్దేశిస్తూ చేయడం జరిగింది. దీనికి కౌంటర్ గా కేటీఆర్ చేసినటువంటి ఈ దీపావళి బాంబులు అడ్డివార్ గుడ్డి దెబ్బ అనేటువంటి గెలుపు అనేటువంటి కామెంట్స్ ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పాలేరులో జరిగిన తన సొంత నియోజకవర్గం పాలేరులో జరిగినటువంటి సభలో ఈ కేటీఆర్ కామెంట్స్ ను ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి అంటే కేసీఆర్ గత ఎన్నికల సందర్భంలో 2023 ఎన్నికల సందర్భంలో 3 సార్లు పాలేరుకు వచ్చినా కూడా నన్ను ఏం చేయలేకపోయాడు, నువ్వు ఒక బచ్చాగాడివి, నువ్వేం చేస్తావు అంటూ ఒక తీవ్ర స్థాయి కామెంట్ అయితే కేటీఆర్ పై పొంగులేట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ పై ఒక బచ్చాగాడిని నిలబెట్టి గెలిపిస్తాను, కేటీఆర్ ను ఓడిస్తాను అనేటువంటి ఒక సవాల్ని అయితే కేటీఆర్ పై ఉద్దేశిస్తూ పొంగులేటి శ్రీనివాస్ చేయడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎస్, అయితే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయితే మనం మాట్లాడడం మనం చూసాం. అయితే మళ్ళీ దీని మీద కేటీఆర్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ ఒకప్పుడు మంచి మిత్రులని చెప్పవచ్చు. 2014లో ఖమ్మం ఎంపీగా వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి గెలిచినటువంటి పొంగులేటి తెలంగాణలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. ఈ టీఆర్ఎస్ లోకి పొంగులేటిని ఆహ్వానించింది కూడా ముందుగా కేటీఆర్ అనే చెప్పొచ్చు. అనంతరం 2019 ఎన్నికల్లో పొంగులేటి మరొకసారి టికెట్ ఆశించారు. కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పొంగులేటికి టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటి నుండి కూడా అసంతృప్తితో, అంటే 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుండి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2023 వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. సుమారు 4 సంవత్సరాల పాటు ఎట్లాంటి ఇటు రాజకీయంగా పార్టీ పరంగా ఎట్లాంటి పదవి లేకపోయినా, చట్టసభల్లో ఎట్లాంటి ప్రాతినిధ్యం లేకపోయినా కూడా పొంగులేటి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అయితే అనేక సందర్భాల్లో పొంగులేటికి ఒక రకంగా చెప్పాలంటే పొంగులేటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మంచి క్యాడర్ అయితే ఉంది. వ్యక్తిగతంగా ఆయన చేసేటువంటి ఒక సామాజిక కార్యక్రమాలు కావచ్చు, పార్టీ పరంగా కార్యకర్తలను ఎట్లాంటి సమస్యలు వచ్చినా వెన్నంటి ఉండే సందర్భంలో చాలా మంది కూడా పొంగులేటికి పార్టీలకు అతీతంగా కూడా ఒక మంచి అభిమానులు అంచరగణం అయితే ఉంది. అయితే వీటన్నిటిని కూడా నేపథ్యంగా తీసుకునే 2023 ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో కూడా వీళ్ళిద్దరి మధ్య, కేటీఆర్ కు పొంగులేటి మధ్య చాలా రాజకీయ వ్యవహారాలు నడిచాయి. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక మాట కూడా అన్నారు, నేను ఎప్పుడో బీఆర్ఎస్ ను వీడేవాడిని, కానీ కేటీఆర్ నన్ను చాలా సందర్భాల్లో ఆపాడు, మా ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఉంది అనేటువంటి మాటను కూడా పొంగులేటి అప్పట్లో బహిరంగంగా చెప్పారు. కానీ 2023కు వచ్చే వరకు ఇటు పొంగులేటికి కావచ్చు, పొంగులేటికి సంబంధించినటువంటి అనుచరులకు కావచ్చు ఎలాంటి సీటు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకపోవడంతో దాన్ని బహాటంగానే విమర్శిస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అనంతరం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించినటువంటి నేపథ్యం చూసాం. అలాగే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలం. ఆ భద్రాచలం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తెల్లం వెంకట్రావు కూడా పొంగులేటికి ఒక ప్రధాన అనుచరుడే. ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిందో ఆ మరుసటి రోజే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి పరిస్థితిని చూసాం. ప్రస్తుతం బీఆర్ఎస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు, ఆ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా 10 మంది పార్టీ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రముఖంగా కూడా తెల్లం వెంకట్రావు పేరు వినిపిస్తుంది. ఈ తెల్లం వెంకట్రావు వెనుక ఉంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటిది కేటీఆర్ గాని ఇటు బీఆర్ఎస్ వర్గాలు గాని ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య మరొకసారి రాజకీయ పరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు అనేటువంటివి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, మనం చూస్తున్నాం కేటీఆర్ మంత్రి పొంగులేటి మధ్య డైలాగ్ వార్ అయితే నడుస్తుంది. అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచి బిల్డప్ కొడుతున్నాడంటూ మంత్రి పొంగులేటిపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఈసారి పాలేరులో ఎలా గెలుస్తాడో చూస్తానంటూ కూడా కేటీఆర్ విమర్శించడం మనం చూసాం. అయితే కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొంగులేటి, కేసీఆర్ పాలేరుకు 3 సార్లు వచ్చి ముక్కునేలకు రాసినా కూడా తనను ఏం చేయలేకపోయాడంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. అయితే సో ఇప్పుడు ఈ అంశం ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి రాజకీయ పరంగా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది మనం వేచి చూడాలి.